2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడతారా? లేదు అని అంటే అదే తలుపులాడుతూ 60 ఏళ్ళు కష్టపడతారా? ఎన్ని సంవత్సరాలు కష్టపడతారు? ఉన్నది ఒక్కటే జిందగీ, మళ్ళీ రాదు. పోయినామంటే ఇక్కడ కంటే ఫినిష్. మనల్ని గుర్తుపెట్టుకునే మహానుభావులు కూడా ఎవరు ఉండరు. పెద్ద పెద్ద మేధావులు పోతేనే ఎవరు పట్టించుకుంటారు. మనం ఎంత చెప్పండి? అందరి ఫోటోలు ఉంటాయి మన ఇంట్లో, మన తాత ఫోటో ఉండదు. గాంధీ తాత ఫోటో ఉండదు, మన తాత ఫోటో ఉండదు. ఎందుకు? ఆయన అంటే ఏదో స్వాతంత్రాన్ని అంటే దేశం కోసం ఏదో సాధిద్దామని పోరాడిండు, ఈయనేం చేసిందని చెప్పేసి అంటాం. పోయి ఏమో స్టోర్ రూమ్లో పడుతుంది. ఆ తర్వాత మన జీవితం కూడా అంతే. ఎసానో కానీ నా పిల్లలకి కూడా ఏం చేయాలంటే ఈరోజు నేను టీం చేసిన ఏమన్నా తెలుసా? మా నాయనమ్మంట స్థాపించిన సామ్రాజ్యం ఇది అని ఒక ఏట ఫోటో పెట్టుకోవాలి. నేను లేకపోయిన తర్వాత కూడా మా అమ్మ నాన్న ఏం చేయలేదు, మా నాయనమ్మ చేసిందని చెప్పేసి అంటే ఎట్లుంటానండి? బాగుంటుందా బాగుంటుందా? కాబట్టి ఏం చేయాలంటే స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వండి. వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని చూడకండి. చిన్న చిన్న వాటికి మనము వెలుగంత వేసిన మనకి ఈరోజు చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఈరోజు నువ్వు ఎట్లాంటి లైఫ్ ఇస్తున్నావో తెలియదు. ఎస్ ఆర్ నో? హలో, అందరు ఇక్కడే ఉన్నారా? వాళ్ళకి ఈరోజు ఎట్లాంటి లైఫ్ ఇస్తున్నావో తెలియదు. కానీ రేపు పొద్దున నువ్వు నా కోసం ఏం చేసినావమ్మా అనే రోజు ఖచ్చితంగా వస్తుంది. నీకు నచ్చినట్టు నువ్వు వెస్టేజ్ ఒక 2-3 సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళకు నచ్చిన లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. లేకపోతే ఏంటి అని అంటే ఏం చేసినావు, ఏం సంపాదించినావు మనం అనేది మనకు అంటారు రేపు. వేసాను. కానీ ఒక్కటి మా అత్తమ్మ కూడా అంటుండే అనమాట ఎప్పుడు. మా సార్ అంటుండే ఏం సంపాదించినా అప్పుడప్పుడు అనుకుంటారు కదా ఇంట్లో, నువ్వేం సంపాదించలే అన్నీ అప్లై చేసినావు అది అంటే పోలి వదిలేసి ఎందుకు అని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఎందుకు ఆ గోళ? అవునా కాదా? నువ్వు ఎంత సంపాదిస్తావో చూస్తావులే అనే మాట వస్తుంది. ఆ మాట ఎందుకని నేను ముందే ఏం చేస్తా అంటే వద్దులే వదిలేసారంటే ఆ మాట అనడము మళ్ళీ ఆ ఉల్టా అనడము. కానీ రోజు ఏంటి అని అంటే ఖచ్చితంగా నేను డ్రీమ్ చేసిన 100%. నాకు ఎక్కువ భూమి అయితే ఏం లేదు, కానీ కంపల్సరిగా నేను ఆమెకంటే డబల్ సంపాదించి చూపిస్తా అని చెప్పి ఈరోజు నాకు పాజిటివ్ కాదు, కానీ ఫస్ట్ నమ్మకాన్ని ఇచ్చింది, అప్లైస్ నమ్మకం ఇచ్చిరు. చేయొచ్చలేదా? మరి చేయొచ్చలేదా అండి? మన కోసం చేద్దామా మంది కోసం చేద్దామా బిజినెస్? ఎస్ ఆర్ నో? గట్టిగా మన కోసమా మంది కోసమా? మన కోసమే చేద్దాము. పిల్లల కోసం అయితే గుర్తుంది కదా, వాళ్ళకి నచ్చిన లైఫ్ ఇవ్వాలి అని అంటే సీరియస్గా ఒక 2 నుంచి 3 సంవత్సరాలు మిమ్మల్ని తీసుకొచ్చిన అప్లైని నమ్మండి. అప్లై చెప్పినాక కూడా మళ్ళీ పదే అనిపించుకోవద్దు. ఎఫ్ఆర్యూ అనేది నిజంగా అద్భుతాన్ని సృష్టించింది కదా. ఒకప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఉంటుండే, మనకు హైదరాబాద్కి అది కూడా తెలుగులో వచ్చింది. మరి ఇప్పుడు ఇంత మంచి అవకాశము నేను ఢిల్లీకి వెళ్ళకుండా నా బిజినెస్ నా డిఎస్సీని లేట్ చేసుకున్నా. అట్లాంటి ఛాన్స్ వల్ల మీకు కావాలా? వద్దు కదా, ఆల్రెడీ రెడీ ఉంది మన కోసం. ఇంకొక మాట ఏంటంటే ఒకటే అయితే అనుకున్నారు ఎఫ్ఆర్యూ. దాసు సార్ అయితే ససేంగా ఒప్పుకోలే, ఖచ్చితంగా 2 ఎఫ్ఆర్యూ కూడా కావాలని చెప్పి. ఎందుకంటే చాలా మంది మిస్ అయినారు ఫస్ట్ ఎఫ్ఆర్యూలో. కానీ సెకండ్ ఎఫ్ఆర్యూలో టికెట్స్ దొరకడం, సీట్స్ దొరకడం కూడా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమంటారు, ముస్లిం సోదరులకి ఇప్పుడు పండగ ఫెస్టివల్ కూడా అయిపోతుంది రంజాన్. చాలా మంది వాళ్ళు వస్తారు. తర్వాత అందరికి ఎగ్జామ్స్, పిల్లలకి ఎగ్జామ్స్ అవి అయిపోతాయి. ఫ్రీ అవుతారా లేదు అప్పటి వరకు. కాబట్టి ఏంటంటే లిమిటెడ్ టికెట్స్ ఉన్నాయి, తొందరగా టికెట్ని గ్రాప్ చేసుకోండి. ఆఫర్ కూడా చాలా బాగుండే మొన్న, కానీ చాలా మంది యూటిలైజ్ చేసుకోలేరు. మిస్ చేయొద్దండి. ఏ అవకాశం వచ్చినా వెస్టీజ్ నుంచి ఒకసారి అవకాశం వస్తుంది. విన్నింగ్ టీంలో నాలెడ్జ్ దొరుకుతుంది. బయట మీరు ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇక్కడ ఎవరైనా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని అడిగారండి? ఎవ్వరు లేదు. మీకు నాలెడ్జ్ ఇస్తూ, ట్రైనింగ్స్ ఇప్పిస్తూ అన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంత మంచి సిస్టమ్ ఇంకెక్కడుంది? ఇంత మంచి అప్లైస్ ఇంకెక్కడున్నారు? ఎక్కడ లేరు. కాబట్టి ఏంటి అంటే అప్లై చెప్పింది వినుకుంటూ ఒక 2 సంవత్సరాలు వాళ్ళు చెప్పినారు అని అంటే ఖచ్చితంగా అంతే. ఈ మైకు పూర్ణిమ మేడం కానీ, దాసు సార్ కానీ,
ఆఫీసర్ వరకు ఎవరైనా సరే సంధ్య ఈ మైకు ఎట్లుంది అని అంటే వాళ్ళు ఎట్లా అని అడిగినప్పుడు నల్లగుందా తెల్లగుందా అని అంటే ఇది వాళ్ళు నల్లగుంది అని అంటే నల్లగానే ఉంది, తెల్లగుంది లేదు తెల్లగుంది అని అంటే నేను కూడా ఇది నాకు నల్ల కనబడుతున్నా కానీ నేను తెల్లగుందనే చెప్తా. ఎందుకనంటే నా అప్లై చెప్తున్నారంటే అందులో ఏదో అర్థం ఉంటుంది. అన్ని నాకే తెలుసు అనుకోకుండా పని చేయండి. పని ఒక్కటే అని సీక్రెట్, ఇక్కడ దీనికి మించిన సీక్రెటే లేదు. డైలీ హోమ్ మీటింగ్స్ ఎక్కువ మందికి వెస్టేజ్ ఆపర్చునిటీ ఇస్తున్నాం మనము. ఎంత గర్వంగా ఉండాలి. ఎస్ ఆర్ నో? అందరం ప్లాన్ చేద్దామా? ముందుకు వెళ్దామా? కార్లు వెళ్దామా? ఇల్లు వెళ్దామా? లక్షలు సంపాదిద్దామా? ఈ అవార్డులు ఎంతమంది కావాలి? ఇంతేనా సౌండ్? ఈ అవార్డు అందరికి కావాలి అని అంటే గట్టిగా తీసుకొచ్చిన అప్లైని నమ్మండి. మీకు ఏం అర్థమైనా కాకపోయినా ఈరోజు నా సక్సెస్ ని మీరు చూస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఈ సక్సెస్ నా ఒక్కదాన్ని కాదు మీ అందరికీ అనమాట. కాబట్టి ప్లాన్ చేయండి. ఒక్కటి, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ పిల్లల్ని సాకుగా చెప్పకండి, ప్రాబ్లమ్స్ సాకుగా చెప్పకండి. పిల్లల కోసమే పని చేయండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు కూడా తొందరగా 1,00,000 రూపాయలు 5 లక్షలు 10 లక్షల్లోకి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న పవర్ అండి. కాబట్టి ప్లాన్ చేయండి, డ్రీమ్ చేయండి. పని చేయడానికి మేము అందరం ఉన్నాం, హెల్ప్ చేయడానికి మేము అందరం ఉన్నాం. విష్ ఆల్ ది బెస్ట్ అందరికీ.